మెయిన్ వర్క్ షాప్లో ఉన్నారు, హెడ్ ఆఫీస్ కార్పొరేట్ ఆఫీస్లో. ఈ రాజేశ్వరరావు మరి కొంతమంది కలిసి ఎవరైనా సింగరేణిలో ట్రాన్స్ఫర్స్ చేపిస్తామని చెప్పి, ఎవరైనా అన్ఎంప్లాయీస్ ఉంటే ఉద్యోగాలు సింగరేణిలో నోటిఫికేషన్ పడిన తర్వాత జాబ్ ఇప్పిస్తామని చెప్పి, ఇంకేదైనా సింగరేణిలో ఎవరైనా అప్లికేషన్స్ ఏదైనా మెడికల్ అన్ఫిట్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే అన్ఫిట్ చేపిస్తామని చెప్పేసి, ఇంకేదైనా వాళ్ళకి అదర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మేము మీ తరఫున చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఇతనితో పాటు కూడా మరికొంతమంది ఉన్నట్టు తెలుస్తుంది. మార్నింగ్ ఇతన్ని మేము అదుపులో తీసుకున్నాం, విచారిస్తున్నాం. ఇప్పటివరకు మా ఏసీబీ మేము క్యాల్కులేషన్ చేసిన ప్రకారం సింగరేణి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం దాదాపు 30 lakhs అబోవ్ వచ్చింది. ఇంకా ఫర్దర్గా అతను ఇంట్రాగేషన్ నడుస్తుంది. దీంట్లో ఇంకా ఎక్కువ మొత్తం ఇన్వాల్వ్ అయినట్టు, ఫ్రాడ్ అమౌంట్ ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. మరికొంతమంది పాత్ర కూడా ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. ఎంక్వైరీ చేస్తాను. ముఖ్యంగా ఈ మెడికల్ బోర్డు దాని మీద, ఈ ట్రాన్స్ఫర్స్ మీద, ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇట్లాంటి దళారులు బాగా ఉన్నారు. ఎవరు కానీ నమ్మి మోసపోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎవరు సహాయం చేసేవాళ్ళు కాదు. మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడం అని తప్పితే వీళ్ళు ఎటువంటి పని చేయరు. ఇటువంటి అంటే మీరు డైరెక్ట్గా ఏసీబీకి ఫిర్యాదు చేయొచ్చు. మా టోల్ ఫ్రీ నెంబర్ మీకు ఐడియా ఉందనుకుంటారు, 1064 రౌండ్ ద క్లాక్ మీకు 24/7 ఈ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుంది. ఎవరైనా కానీ మిమ్మల్ని ఏ అధికారి కానీ వారు చట్టబద్ధంగా చేయాల్సిన పనికి వాళ్ళు మిమ్మల్ని లంచం డిమాండ్ చేస్తే మీరు ఏ టైం అయినా మీరు 1064కి కాల్ చేయొచ్చు. ఏసీబీ మీరు గమనిస్తారన్నారు, ప్రతి కాల్ అటెండ్ అవుతుంది. కాల్ ఖచ్చితంగా చట్టబద్ధం పైన కాల్ అయినప్పుడు మీకు అటెండ్ అవుతుంది, మీ రెస్క్యూకి వస్తుంది. మరొక విషయం మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరైనా ఏసీబీని మనం అప్రోచ్ అయితే మనం జరగాల్సిన పని ఏదన్నా జరగకుండా ఏమైనా పెండింగ్ పడుతుంది అపోహ ఏముందేమో, అది అపోహ మాత్రమే. మీకు ఏదైతే పని జరగాలో ఆఫీసులో, ఆ అధికారి వద్ద మీకు ఏ పని అయితే జరగాలో అది కనుక చట్టబద్ధమైన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ మీకు తోడుంటుంది. మీ పని ఎటువంటి నిరంతరాయంగా జరిగిపోతూనే ఉంటుంది. ఎవరు కానీ లంచం ఇవ్వద్దని మేము కోరుకుంటున్నాం. అటువంటి ఏ అధికారి మేము లంచం అడిగితే ఇమ్మీడియట్గా అది 100 రూపాయలైనా ఎంతైనా కావచ్చు, దానికి బార్ ఏం లేదు. ఎంత అమౌంట్ అడిగితే మీరు ఖచ్చితంగా చిన్న అమౌంట్ కానీ పెద్ద అమౌంట్ కానీ ఏ అధికారిని లంచం అడిగితే ఏ రూపంలోనైనా, అది వస్తు రూపంలో అడుగుతున్నాడా ధన రూపంలో అడుగుతున్నాడా పర్వాలేదు, ఏ రూపంలో లంచం తీసుకున్న నేరము, అడగడం నేరము. మీరు రీసెంట్గా గమనించుంటారు, భద్రాద్రి కొత్తగూడెంలో, తర్వాత ఖమ్మంలో కూడా ఓన్లీ అడిగిన దానికి కూడా మేము కేసులు రిజిస్టర్ చేసాం. లంచం అడగడం నేరమే, తీసుకోవడం నేరమే, తర్వాత లంచం ఇవ్వమని ప్రోత్సహించడం కూడా నేరం. మీరు వెళ్ళి అధికారిని కలవండి, డబ్బులు ఇస్తే మీ పని అయిపోతుందని అట్లా మేము పక్కన ఎవరైనా ఎంకరేజ్ చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాం. కొంతమంది అధికారులు పోయి వాళ్ళ సహచరుల ఆ లంచం డబ్బులు తీసుకోమని చెప్తున్నారు. అట్లా తీసుకునే వ్యక్తి కూడా కేసులో ఉండిపోతున్నాడు. కాబట్టి మీరు రీసెంట్గా చాలా సందర్భాలు చూస్తుంటారు. రీసెంట్ కేసుల్లో కూడా లంచం ఇచ్చిన అధికారి లంచం ఇవ్వడం నేరమే, తీసుకోవడం నేరమే, ప్రోత్సహించడం నేరమే. సో ఆ భాగస్వాములు ఎవరున్నా కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మీడియా మిత్రులు మరొకసారి రిక్వెస్ట్ చేస్తాం, మా టోల్ ఫ్రీ నెంబర్ 1064. నా డైరెక్ట్గా డిఎస్పీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నెంబర్ 9154388981. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.